కాబట్టి ఎవరికి పాఠం అబ్బిందో, ఎవరు కంట్రోల్ అయ్యారో, ఎవరిక దేవుని శిక్షణలో నేర్చుకున్నారో, వినయం పొందారో, సాత్వికులు అయ్యారో, వాళ్ళ ఎడలో ఒక అద్భుతం చేసేస్తాడు. ఈ లైన్లోకి వచ్చారా, ఇటు పెడసరం అంతా నడమంతరం మిడిమేళం తిరిగిపోయింది, ఇంక వీడికి ముళ్ళు తీసినా కూడా లైన్లోనే ఉంటాడు, ఈ ప్రాబ్లం లేదా అని అనుకున్నాడు అనుకో, ఒక అద్భుతం చేసి తీసేస్తాడు ఆయన. అవునా? కాబట్టి దేవుడు తన శక్తిని ఉపయోగించి తన కార్యాలను నిరంతరం జరిగిస్తూనే ఉంటాడు. తీసుకున్నప్పుడు ఎవరెవరికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడు దేవుడు తన చిత్త ప్రకారం 100 మందికి ప్రార్థన చేస్తే 10 మందికైనా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అది కొంతమందికి ఉండే డౌట్కి నేను సమాధానం చెప్పా. ఇప్పుడు దేవుడు అందరినీ స్వస్థపరచాలి కదా, అందరినీ బాగు చేయాలి కదా, ఎందుకని అందరికీ స్వస్థత రాదు? నాకేమో చిన్న బలహీనత తగ్గల, మా ఇంటి పక్కన క్యాన్సర్ తగ్గింది, ఆ రిపోర్టే మారిపోయింది. ఆమెకి అంత క్యాన్సర్ తీసేసినోడు నాకున్న ఈ చిన్న బలహీనత ఎందుకు తీసేలా దేవుడు అని అడుగుతారు. ఆమెకి వచ్చిన కారణం నీకు వచ్చిన కారణం ఒకటే అయి ఉండకపోవచ్చు. ఆమె దాని నుండి విడుదల పొందడం తనకి క్షేమమే కావచ్చు, కానీ దీని నుండి నువ్వు విడుదల పొందడం నీకు క్షేమం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతమందికి సమస్యలు రప్పిస్తాడు కనుక అందరివి అన్నీ తీసేయమని దేవుణ్ణి డిమాండ్ చేస్తే మనం డిమాండ్ చేసాం, దేవుడు అందరి తీసాడు. అందుకే కొందరు ఎడల దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఇప్పుడు ఇంతకు నా సమస్య పోయిద్దా లేదనేది నీకు డౌట్ ఏమో. ఒకవేళ నువ్వు దేవుని క్రమశిక్షణలో సరిచేయబడి నువ్వు లైన్లోకి వచ్చుంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడు. తీసేయనట్లు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, దిద్దుకోవాల్సింది దిద్దుకో, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒక అద్భుతం జరిగితే పోయింది.